అత్యంత ఆదరణ పొందుతున్న నంబర్ 1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM Pearl Beauty. జై బోలో గణేష్ మహారాజ్ కి వింటున్నారుగా ఎంత సందడిగా ఉందో. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ మహా గణపతి దగ్గర ఉన్నానండి. ఈసారి స్వామి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఎంతో మంది భక్తులు స్వామి వారిని ఉదయం నుంచి దర్శనం చేసుకుంటూ వస్తున్నారు అనమాట. చాలా మంది చూడొచ్చు క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా వచ్చి పూజా కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత భక్తులకు దర్శనాలకు అనుమతిచ్చారు. ఆ తర్వాత గవర్నర్ గారు రావడం, ఆయన కూడా పూజలు ముగించుకున్న తర్వాత మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు చూడొచ్చు వాలంటీర్లు చాలా మంది ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారని చెప్పుకోవాలండి. పెద్దవాళ్ళ నుంచి చిన్న చిన్న వాలంటీర్స్ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. హాయ్, మీ పేరు? రిత్విక్. వాలంటీరా మీరు? మెంబర్. ఓకే, ఏం చదువుతున్నావు? ఏ క్లాస్? 8th క్లాస్. ఏం చేస్తారు? మీ వర్క్ ఏంటి ఇవాళ ఇక్కడ? ఇవాళ అయితే ఇప్పుడు చాలా ఎండ ఉంది కాబట్టి ఎన్నో మంది ఎండకి దాహంతో ఇట్లా అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో అందరికి వాటర్ పంచడం జరిగింది మార్నింగ్ నుంచి. ఇక్కడ మీరు వాటర్ అవి సప్లై చేస్తారు? ప్యాకెట్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పటివరకు ఎంత మంది వచ్చి ఉంటారు నీకు అంచనా వేయగలవా? ఇవాళనే ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. మార్నింగ్ నుంచి మేము కలిసినప్పుడు ఎక్కడెక్కడ నుంచో ఇండియా అవుట్ సైడ్స్ నుంచి వచ్చారు. మన పెద్ద కంట్రీస్ నుంచి కూడా ఈ గణపతిని చూడడానికి వస్తారు. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు నుంచి ఇలా వస్తున్నావు? ఈ ఇయర్ అయినా ముందు ఇయర్ కూడా నువ్వు ఇలాగా సర్వీస్ చేసావా? చిన్నప్పటి నుంచి ఇక్కడే. అవునా? ఈ ఇయర్ స్పెషల్ ఏమైనా? ఈ ఇయర్ మన గణేష్ స్టార్ట్ చేసి 70 years అయిందంట. సో ఈ 70 years లో ఫస్ట్ టైం మన గణేష్ కి ఆగమన్ అయింది. సో ఆగమన్ లో కూడా చాలా ఎంజాయ్ చేశారు. మన 11 days మహారాష్ట్ర బ్యాండ్ వాళ్ళు తెలుసు, మహారాష్ట్ర బ్యాండ్ వాళ్ళు వస్తారు 11 days. ఎంత వాన పడినా ఎంత ఎండ కొట్టినా వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తారు. సో మీ వరకు 11 days ఉంటుందా? నిమజ్జనం వరకు కూడా ఇలాగే సర్వీస్ చేస్తారు. మీరు ఎంత మంది ఉన్నారు మొత్తం? ఒక అంచనా అయితే ఒక 100 to 100 మెంబర్స్ ఉండొచ్చు. మెంబర్స్ మాత్రమే? మళ్ళీ వాలంటీర్స్ వీళ్ళు అంతా వేరే అన్ని పాస్లు ఉంటాయి. GHMC పాస్, మెంబర్ పాస్, ఇంకా వాలంటీర్స్ ఇట్లా ఎన్నెన్నో పాస్లు ఉంటాయి. జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, రెసిడెన్సీ ఇట్లా ఎన్నో పాస్లు ఉంటాయి. అలా అంచనా వేస్తే ప్రతిదీ 100 మాత్రం దాటే ఉంటుంది. సో అంతమంది ఉంటారనమాట. సో ఈ 11 days ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి మీరు ఇలా సర్వీస్ చేస్తారు? వాళ్ళకి ఇలా సర్వీస్ చేస్తాం. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళది ఏమైనా చేసుకుంటే లైక్ ఎక్కువ మట్టుకు అయితే వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళ సొమ్ములు, వాళ్ళ పర్సు, వాళ్ళ మనీ, వాళ్ళ పిల్లలు ఫోన్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ అని. సో ఇంతమంది వస్తారు కాబట్టి ఇంతమందిలా వాళ్ళు కొందరైతే పిల్లల్ని లాస్ అవుతారు. ఆ పిల్లలు వచ్చి నన్ను ఇక్కడ వాళ్ళ డాడీ వాళ్ళ పేరెంట్స్ ని పిలుస్తారు, లేకుంటే పేరెంట్స్ వచ్చి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని అనౌన్స్ చేస్తారు. మైక్ లో పిలుస్తారు. సో అలా మీరు వెతికి పెట్టారా? లాస్ట్ ఇయర్ అయింది. ఇయర్ అయితే ఇంకా ఎవరికి కాలేదు. సో ఇప్పుడు ఇక్కడ మా దగ్గర అయితే అందరి పిల్లల దగ్గర అయితే ఒక 4 ఉంటది. ఎందుకంటే ఎవరైనా పిల్లలు లాస్ అయ్యారు అనుకో వాళ్ళ పేరెంట్స్ నంబర్ చెప్తే వాళ్ళు ఇప్పుడు స్టాచ్యూ దగ్గర ఉన్నామనుకో మా పిల్లలు వాళ్ళు రావచ్చు కదా అని. సో అలా అనమాట. దండం పెట్టుకున్నావా గణపతి? ఏమని పెట్టుకున్నావు? మాకు చదువు మంచిగా రావాలని, ఇంకా అందరు బాగుండాలని. వెరీ గుడ్, చాలా మంచి మనసు అనేది. థ్యాంక్ యూ. వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? వీళ్ళందరూ మెంబర్సే. మీ పేరుమా? సహస్రారెడ్డి. ఓకే, ఏం చదువుతున్నావు? 9th క్లాస్. సో మీ వర్క్ ఏంటి? మీరు ప్రత్యేకంగా ఏమైనా చేస్తారా? నీ పేరు? నా పేరు శ్లోకారెడ్డి. మీ పేరుమా? బాలాజీ. మీ వర్క్ ఏంటి? మీరేం చేస్తున్నారు? మేము కూడా వాడు చేసిన హెల్ప్. పిల్లలు తప్పిపోతే ఫోన్ చేస్తూ ఉంటాం, అందరికి కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకోరు. ప్రస్తుతానికి ఫస్ట్ డే కాబట్టి ఇంకెవరైతే తప్పిపోలేరు. లాస్ట్ అయితే చాలా మంది తప్పిపోయారు. ఇక ఈ 10 days లో ఎంతమంది తప్పిపోతారో చూడాలి. కానీ తప్పిపోతారని కోరుకుంటున్నాం. అలా జరగకూడదనే కోరుకుందాం. బట్ సేఫ్ గా ఉండాలి. చాలా మంది వస్తున్నారు కదా? చాలా మంది వస్తున్నారు. మరి మీ ఫుడ్ మీకు ఇవన్నీ ఎలా? ఎందుకంటే మీరు ఇంత సర్వీస్ చేసి ఇక్కడే ఉంటున్నారు కదా. అంటే ఇదే 7 ఇక్కడ వెనకాల అన్నదానం అయితే జరుగుతుంది. అయితే వెళ్ళి అక్కడ తినొచ్చు. మా ఇల్లు ఇక్కడ దగ్గరనే కాబట్టి మేము ఇంటికి వెళ్ళి తింటాం. బట్ ఇక్కడ ప్రజలు లైక్ వాలంటీర్స్, పోలీస్ ఆఫీసర్స్, GHMC వాళ్ళందరూ ఉంటారు, యూట్యూబర్స్ ఛానల్ వాళ్ళంతా వాళ్ళు అక్కడ అన్నదానంలో తింటారు, తినొచ్చు. దూరం నుంచి వచ్చేటోళ్ళు కూడా ఇక్కడ తినొచ్చు.
నుంచి ఎక్కడెక్కడ నుంచో, ఇటలీ నుంచి, అమెరికా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు. ఈ రోజే ఇంకా 11 days లో ఎక్కడెక్కడ నుంచో వస్తారు. ఇంకా ఇక్కడి ప్రసాదం మినిమం ఇండియా అవుట్స్కట్స్ కూడా పోతుంది. ఇక్కడి ప్రసాదం లడ్డు. ఈ రోజు 3 o'clock కి మహారాష్ట్ర బ్యాండ్ ఇక్కడ ప్లే అవుతాయి. సో వెయిట్ చేస్తున్నారు దాని గురించి అందరూ. థాంక్యూ. ఇంకా సో 11 days ఇంతేనా మీ వరకు? ఒక్క చిన్న బాధకరం ఏదంటే కట్ట పూజ అయినప్పటి నుంచి వినాయకుడిని పెట్టేంత వరకు ఒకటి ఉంటది. ఒక గణేశుడు వస్తాడు, గణేశుడు వస్తాడు, గణేశుడు వస్తాడు, గణేశుని పండగ వస్తుందని ఆ కర్ర పూజ నుంచి ఉంటది. ఆయన ఏదైతే ఇట్లా నిమజ్జనం ఇట్లా కదులుతాడు కదా, ఇక్కడ చూస్తే అబ్బా అనిపిస్తుంది. ఆ 11 days లో గణేశుడు కొంచెం ఇట్లా బండి మీద కొంచెం ఉమ్మరికి పోయినా కానీ అనిపిస్తుంది అబ్బా పోయిండు అయ్యో అని. మళ్ళీ 1 year తర్వాత ఇక మళ్ళీ ఎప్పుడెప్పుడు గణేశుడి పండగ వస్తుందా అని ఉంటది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని నిమజ్జనం చేసేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు అయితే ఏడుస్తుండే ఏకంగా మేము. అవునా? ఈ లాస్ట్ ఇయర్ కూడా ఏడ్చి నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు చాలా బాధపడకూడదు, అలా మళ్ళీ వస్తాడు కదా, అందుకే మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. 1 year వెయిట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఈ సందడి అంతా వెళ్తుంది. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఇక్కడ ఉంటాడు స్వామి నీకు? చెప్పు. జై బోలో, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అది చూసారు కదా, చిన్న చిన్న వాలంటీర్స్ మెంబర్స్ అట వీళ్ళందరూ. ఇక్కడ ఎవరైతే పబ్లిక్ వస్తున్నారో అంటే భక్తులు ఎవరైతే దర్శనానికి వస్తున్నారో వాళ్ళకి చాలా సేఫ్ గా చూస్తామండి. ఎవరికైనా వాటర్ అవసరం ఉన్నా, పిల్లలు ఎక్కడైనా సరే అటు ఇటుకైనా తప్పిపోయినా మేము వెంటనే వాళ్ళకి రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేస్తాము. సో ఈ విధంగా వాళ్ళకి మేము సేవ చేయాలనుకున్నామని ఈ చిన్న చిన్ని వాళ్ళు కూడా ఆ పెద్ద గణపతి కోసం చక్కగా ఇలా బారులు తీరి వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి సర్వీస్ అండి కమిటీ తరపు నుంచి కూడా. ఇలా ఎంతో మందిని ఇక్కడ చూడొచ్చు, ఆ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు.